పిల్లలైనా టీనేజర్స్ అయినా ఉమెన్ అయినా మెన్ అయినా ఒక హెల్తీ స్కిన్ కోసం దాన్ని మెయింటైన్ చేయడానికి మార్నింగ్ రొటీన్ అని నైట్ స్కిన్ కేర్ రొటీన్ అని చాలా వాడుతుంటారు. వాళ్ళకి అసలు రైట్ ప్రోడక్ట్ స్టిల్ దొరకదు. అసలు ఇన్ని క్రీమ్స్ వాడడం ఇవన్నీ అవసరమా? గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఫస్ట్ మార్నింగ్ రొటీన్ నైట్ రొటీన్కి వస్తే లేదా హెల్తీ స్కిన్ని మెయింటైన్ చేసుకోవాలంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ అప్లికేషన్. అంటే ఓన్లీ ఎక్స్టర్నల్ ప్రోడక్ట్సే మనకు హెల్దీ స్కిన్ ఇస్తాయి అనుకోవడం చాలా తప్పు. ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ హెల్దీ స్కిన్? హెల్దీ స్కిన్ అంటే కొంచెం యాక్ని తక్కువ ఉండడం, కొంచెం ఓపెన్ పోర్స్ కానీ కొంచెం యాక్ని స్కార్స్ కానీ తక్కువ ఉండడం, లేదా కొంచెం విజిబిలీ రేడియంట్ ఉండడము, అండ్ గుడ్ లుకింగ్ స్కిన్ ఉండడం. గుడ్ లుకింగ్ అనగానే మళ్ళీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ వైట్ స్కిన్ ఆర్ డార్క్ స్కిన్, ఇట్ ఈస్ అబౌట్ హ్యావింగ్ అ నీట్ ఈవెన్ టోన్ స్కిన్. సో దీనికి ఎక్స్టర్నల్ ప్రోడక్ట్స్ ఒక్కటే వాడితే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేయవు. ఇట్ ఈస్ అబౌట్ ఇంటర్నల్. సో ఫస్ట్ నేను ఏ దాంట్లో అయినా చెప్పేది ఇంటర్నల్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ఏం తింటున్నారు, గుడ్ ఫుడ్ తింటున్నారా, షుగర్ తో ఉన్న ఫుడ్స్ తింటున్నారా? బికాస్ షుగర్స్ అన్ని మళ్ళీ యాంటీ ఇన్ఫ్లమేటరీ అనమాట. సో మంచి గ్రీన్స్ తినడము, మంచి కలర్డ్ వెజిటబుల్స్, కలర్డ్ ఫ్రూట్స్ తినడము, ఇవన్నీ ఏంటంటే దే యాక్ట్ యాజ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇవన్నీ ఫాలో అవుతూ దెన్ మీ స్కిన్ కేర్ రొటీన్ చేసుకోగలిగితే దే వర్క్ టు అ గ్రేట్ ఎక్స్టెంట్. నా ఇప్పుడు స్కిన్ కేర్ రొటీన్ అనగానే మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో బేసిక్ నేనేమంటానంటే లైక్ టీనేజర్స్ కానీ ఈవెన్ అడల్ట్స్కి కానీ మార్నింగ్ బేసిక్ పెట్టుకోవాలి. అంటే టూ మనీ ప్రోడక్ట్స్ అంత టైం కూడా ఉండదు అన్ని స్టెప్స్ చేసేయడానికి. సో బేసిక్ ఫేస్ వాష్, ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్ కూడా 2 types ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయి, కెమికల్ ఫిల్టర్స్ అని ఫిజికల్ ఫిల్టర్స్ అని. ప్రిఫరబుల్లీ ఫిజికల్ ఫిల్టర్స్ వాడితే బెటర్. ఎందుకు, లేదా 2 కలిపి ఉన్నవి కూడా ఉంటాయి. సో అది వాడితే బెటర్. బికాజ్ జనరల్లీ ఏంటంటే ఫిజికల్ ఫిల్టర్స్ ఎక్కువ అవాయిడ్ చేస్తారు బికాజ్ వైట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి, జిడ్డులా కనిపిస్తారు, తెల్లగా కొట్టేసినట్టు కనిపిస్తారు కాబట్టి. మెయిన్ ప్రాబ్లమే అది. ఎవరైనా స్కిన్ కేర్ ఇది పెట్టుకో అని అంటే లేదు నా ఫేస్ అంతా ఆయిలీ అయిపోతుంది, వాడడం ఆపేస్తారు. ఇప్పుడు కొంచెం రీసెర్చ్ ఎక్కువైంది కాబట్టి ఫిజికల్ ఫిల్టర్స్ లోనే మంచి లిస్ట్ ఉన్న ఇంగ్రీడియంట్స్ వచ్చాయి కాబట్టి కొంచెం యూజబిలిటీ పెరిగింది. దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఇంతే చాలు. మార్నింగ్ కి ఒక ఫేస్ వాష్, ఒక మాయిశ్చరైజర్, ఒక సన్ స్క్రీన్ లో వాట్ ఎవర్ ఫిజికల్ సన్ స్క్రీన్ కానీ కెమికల్, ప్రిఫరబుల్లీ ఆ ఫిజికల్ సన్ స్క్రీన్. నైట్ టైంకి వచ్చేసరికి ఏమవుతుందంటే పొల్యూషన్ లో ఉంటాము, ఏసీ ఎన్విరాన్మెంట్ లో ఉంటాము, మేకప్ పెట్టుకొని ఉంటారు కొంతమంది ఆఫీస్లో అండ్ ఆల్. సో ఖచ్చితంగా ఈ గంక్ అంతా తీసేయడానికి వీ నీడ్ అ గుడ్ క్లెన్జర్. అంటే ఒక ఫేస్ వాష్ మంచిది. ఫేస్ వాష్ చేసుకున్నాక ఆబ్వియస్లీ కొంచెం ఓవర్ స్ట్రిప్ అయిపోద్ది కాబట్టి మాయిశ్చరైజర్ వాడతాం. ఇది బేసిక్. అంటే ఎవరికన్నా కావాల్సింది లేదా మ్యాండేటరీ అన్నది ఇది మాయిశ్చరైజర్. ఇంకా సీరమ్స్ వాడాలి, కొంచెం నేను నా టోన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, కొంచెం యాక్నీని తగ్గించుకోవాలంటే దట్ ఈస్ వేర్ ఇట్ కమ్స్. సో ఇప్పుడు యాక్నీ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు సాలిసిలిక్ యాసిడ్ కానీ ఎనీథింగ్ రిలేటెడ్ టు అజిలిక్ యాసిడ్ బేస్డ్ సీరమ్స్ వాడుకోగలిగితే గుడ్. వేరాజ్ పిగ్మెంటేషన్ ఉంది అన్న వాళ్ళకి ఎనీథింగ్ రిలేటెడ్ టు కోజిక్ యాసిడ్, అల్ఫా బ్యూటిన్ ఇవి వాడుకోగలిగితే చాలు. అంటే స్పెసిఫిక్ ఉంటాయి అన్నమాట. మీకు ఏం కన్సర్న్ ఉంది, ఆ కన్సర్న్ ని మీరు టార్గెట్ చేస్తున్నారా లేదా. అంతేకాని అదే అన్నమాట, ఏ స్కిన్ టైప్ కి అసలు ఏం వాడాలి, ఏం చూసుకోవాలి ఇంగ్రీడియంట్స్. అవును. సో ఎందుకు అని అంటే మీకు కన్సర్న్ ఏం లేదు, జస్ట్ మెయింటైన్ చేయదలుచుకుంటున్నారు స్కిన్ ని అన్నప్పుడు ఏదన్నా ఒక సీరమ్ విచ్ హ్యాస్ గుడ్ కోజిక్ యాసిడ్, విచ్ హ్యాస్ గుడ్ నియాసినమైడ్ ఇన్ ఇట్ అండ్ ఆల్ సెలెక్ట్ చేసుకొని బేసిక్ ఒక్క సీరమ్ చాలు. మల్టిపుల్ ఏది వద్దు. ఫేస్ వాష్, ఒక నైట్ సీరమ్, లేదా యాంటీ ఏజింగ్ కోసం వాడాలనుకుంటున్నారు అంటే ఒక రెటినాల్ బేస్ సీరమ్ పెట్టుకొని దాని తర్వాత మాయిశ్చరైజ్ చేసుకోగలిగితే చాలు. మోర్ దెన్ ఎనఫ్. అంటే మల్టిపుల్ స్టెప్స్ చేసేయడం, వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు కదా సో నేను కూడా యూజ్ చేయాలి అన్నది పెట్టుకోకుండా మీకు ఏం కన్సర్న్ ఉంది, ఆ కన్సర్న్ ఎలా ట్రీట్ చేసుకోవాలి, కన్సర్న్ లేదా దీన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, అలా వాడగలిగితే సరిపోతుంది.